27వ వచనం నుండి, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ప్రైజ్ గాడ్. దేవుడు ఇక్కడ సంఘాన్ని దేవుడు గొప్పగా బాహాటంగా ప్రపంచానికి చూపెడుతున్నాడు. వాస్తవానికి ప్రెసెంట్ ఇప్పుడు ప్రపంచంలో అందరి దృష్టి ఎవరి మీద ఉన్నదంటే సంఘం మీదే ఉన్నది. ఎందుకంటే సంఘానికి దేవుడు అంత ప్రియారిటీ ఇస్తున్నాడు, సంఘానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంఘం ఎవరు అంటే క్రీస్తు యొక్క శరీరము సంఘము. కాబట్టి ఈ యొక్క సంఘము చూడండి, దేవుడు ర్యాప్చర్ అయ్యే ముందు, సంఘం ఎత్తపడే ముందు ఒక ఘనమైన విధంగా ప్రపంచానికి దేవుడు చూపెడుతున్నాడు. రెండు విధాలు ఇప్పుడు ప్రాముఖ్యం ఏంటంటే సంఘం ఎత్తబడటం ఒకటి, అంతకంటే ముందు చూడండి సంఘాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు చేసే కార్యం ఏంటంటే సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదేవిధంగా సంఘాన్ని బాహాటంగా దేవుడు చూపిస్తున్నాడు. అయితే సంఘము ఆయన యొక్క శరీరం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగువచుట చూచితిని. ప్రైజ్ గాడ్. ఆ యొక్క యెరూషలేము అను ఆ పట్టణము, యెరూషలేము అంటే దేవుని సంఘము. దేవుని యొక్క సంఘాన్ని దేవుడు అంటే రాకడ తర్వాత దేవుడు ఈ చూపించుకుంటా సంఘాన్ని చూపించుకుంటా ఆ యొక్క మహిమగలంగా ఆ యొక్క పట్టణాన్ని దేవుడు తయారు చేస్తున్నాడట. అంటే పట్టణం అంటే ఇక్కడ సంఘము. ఇప్పుడు ప్రెసెంట్ దేవుడు భూలోకంలో సంఘాన్ని అంత గొప్పగా దేవుడు ఉంచుతున్నాడు. మనం ఎంత ధన్యులమంటే ఈ సంఘములో మనం పాలిభాగస్వామయ్యాం. హల్లెలూయా. ప్రపంచం మొత్తం ఉన్న సార్వత్రిక సంఘం అంతా కూడా, ఈ సార్వత్రిక సంఘాన్ని దేవుడు ఆయన ఒక మహిమతో నింపి మహిమగల సంఘంగా దేవుడు ఉంచుతున్నాడు. అందుకే మనము చాలా ప్రాముఖ్యం ఏంటంటే మనం సిద్ధపడటం. పాత నిబంధనలో ఐశ్వర్యోష్ అనే రాజు ఉండే. రాజు యొక్క భార్య వస్తి, ఆమె పేరు అందరూ చెప్తాం వస్తి. ఆమె తన యొక్క భర్త విందుకు పిలిస్తే రాలే. ఆయన చాలా బాధపడతాడు. తర్వాత అక్కడున్న మంత్రులందరూ కూడా ఏర్పాటు చేసి ఒక సభ నిర్వహిస్తారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, అయ్యా నీ భార్య కనుక వస్తి నువ్వు చెప్పినట్టు రాలే కాబట్టి మా భార్యలు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వరు, మా భార్యలు మా యొక్క వినరు, మా మాట వినరు. కాబట్టి వస్తిని తీసేయండి, తీసేసి వస్తికి బదులుగా ఒక కన్యకను, ఒక స్త్రీని రాణిగా చేయండి అని చెప్పినప్పుడు ఆ కన్యకలందరినీ తీసుకొస్తారండి. 12 నెలలు వాళ్ళు గోపరస శైలముతోటి సుగంధ ద్రవ్యంతో అలంకరింపబడతారు. అప్పుడు ఎవరైతే రాజు మెచ్చుతారో ఆమె రాణిగా ఎంచబడుతుంది. అంటే 12 నెలలు వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు పాత ఆ విధంగా ఇది భౌతిక అనుసారమైంది, ఇది భౌతిక సంబంధంగా ఆ విధంగా తయారయ్యారు. సేమ్ అదేవిధంగా చూడండి, ఒక పెళ్లి కుమార్తె తయారైతే అంటది. ఎవరి కొరకు తయారవుతుంది? పెళ్లి కుమారు కొరకు తయారవుతుంది. ప్రైజ్ గాడ్. ఎట్లా తయారై పెళ్లి కుమారుని సంతోషపెట్టినకి పెళ్లి కుమార్తె రెడీ అవుతా అంటది. చాలా ప్రాముఖ్యమైనది. అయితే పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకే పెళ్లి కుమార్తె వస్తా అంటే అందరు నిలబడతారు. ఆ స్టైల్ ఎంత బలంగా ఎంత బాగుంటుంది. ప్రార్థన చేసుకొని ఆ పాట పాడుకుంటా ఆ చర్చిలోకి ఆ మందిరంలోకి తీసుకొని వస్తుండగా, ఆ డాయస్ మీద తీసుకొని వస్తుండగా అందరు నిలబడి స్వాగతం పలుకుతుంటారు. సేమ్ దేవుడు సంఘాన్ని ఆ విధంగా చేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అయితే పెళ్లి కుమార్తె ఏం కావాలో సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె ఇక్కడ సంఘం ఎవరంటే పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు యేసు ప్రభు. ఇది ఆత్మ సంబంధమైంది ఇదంతా కూడా. దీనికి ఏం కావాలంటే దేవుడు రెండు విధాలుగా ఉన్నది. ఒకటేమో సిద్ధపరుస్తున్నాడు,
రెండోదేమో ప్రపంచానికి చూపిస్తున్నాడు. నిజంగా ఇందులో నువ్వు భావస్తున్నావు అయితే చూడండి, పెళ్లి కుమార్తె ఘనత ఎట్లా వస్తుందండి? ఆమె వేసుకున్న డ్రెస్సుని బట్టి వస్తుంది. ఆమె అందమైన ముఖం కనబడదు, వేల్తో కప్పబడుతుంది. కాబట్టి ఆమె వేసుకున్న ఆ యొక్క గౌన్, ఆయన శారీ ఉంటుంది కదా, ఆ శారీని బట్టి విలువ ఉంటుంది. కొన్ని బాహాటంగా మనం భౌతికాంశంగా చూసుకుంటే కొన్ని ఇంగ్లీష్ దేశాలలో, ఇంగ్లీష్ కంట్రీస్లలో 1 lakh మీద కూడా శారీ ఉంటుంది. 1 lakh ఇంకా లీస్ట్. అది ఫ్రాక్, అంత పెద్ద ఫ్రాక్స్ కూడా ఉంటాయి. అంటే అందరూ కూడా ఎక్కడ రానికి కారణం ఏం తెలుసా? పెళ్లి కుమార్తెను చూనికే వస్తారు. ముఖ్యంగా పెళ్లి కుమార్తె యొక్క ఆ యొక్క వేసుకున్న ఫ్రాక్ను చూసునికి చాలామంది ఇంప్రెస్ అవుతారు కదా. ఆమె వేసుకున్న ఆ యొక్క డ్రెస్సును బట్టి ఆమెకు విలువ ఉంటుంది. సేమ్ అదేవిధంగా దేవుని మహిమ సంఘములో ఏ విధంగా ఉంటుందో ఆ మహిమను బట్టి సంఘానికి విలువ ఉంటుంది. అందుకే సంఘం ఏం కావాలంటే మహిమ నుండి అధిక మహిమకు వెళ్తుంది సంఘం. ఈ యొక్క సంఘం పాత నిబంధన మహిమనేమో తగ్గిపోవచ్చున్న మహిమ, కొత్త నిబంధన మహిమ, దేవుడు మనకిచ్చిన మహిమ ఏంటి తెలుసా? దినం పెరిగే మహిమ. కాబట్టి నువ్వు విశ్వాసంలో పెరగాలి. నువ్వు మహిమ నుండి, నీ మహిమ పెరిగిన ప్రకారంగా నీకు అంత విలువ ఉంటుంది. ఆత్మానుసారంగా నువ్వు ఎంత మహిమతో నింపబడుతుంటావో, నీ ఆత్మానుసారంగా ఎంత మహిమ పెరుగుతుంటుందో అంత ఈ భూలోకంలో గణపరచబడుతుంటావు. అంత పేరు నీకుంటుంది, అంత ఖ్యాతి నీకుంటుంది, అంత ఐశ్వర్యం నీకు ఇస్తుంటాడు, అంత సమాధానం నీకుంటుంది, అంత ఆనందం నీకుంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంఘం ఏం కావాలంటే మహిమకరంగా సంఘం కావాలి. అంటే నువ్వు ఏమి కావాలి? నువ్వు పాలిభాసు నీ సంఘంలో. కాబట్టి నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. అందుకే నీ వెలుగు ప్రకాశిస్తుందా లేకపోతే తగ్గిపోతుందా? ఒక్క నిమిషం క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరే. చాలామంది అంటారు నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు చాలా బలంగా ఉండే అంటారు. అప్పుడు కాదు, ఇప్పుడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు నువ్వు? నీ ద్వారా దేవుని మహిమ విస్తరింపబలంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క ఫ్రాక్ ఏమైనా మచ్చలు పడ్డా కానీ ఏం జరుగుతుందంటే ఆ డ్రై క్లీనింగ్ దగ్గర తీసుకెళ్తారు కదా. సేమ్ అదేవిధంగా దేవుడు తన యొక్క ఆ మహిమతో నింపినప్పుడు ఆ యొక్క అదంతా కల్ముషం అంతా కూడా వెళ్ళిపోతుంది. అది కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి. నీ పక్కలో చెప్పండి, నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి అని చెప్పండి. నువ్వు సంఘములో చాలా ప్రశస్తమైన వ్యక్తివి నువ్వు. ప్రైజ్ గాడ్. అమ్మ గట్టిగా చెప్దాం, ఎవరు చెప్తలేరు, గట్టిగా బిగ్గరగా చెప్తాము. నువ్వు సంఘములో చాలా ప్రశస్తమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఒక మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్ళాలని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ కనుక ఏమైనా తగ్గిందా అయినా నో ప్రాబ్లం. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు దేవుని మహిమ నీ ద్వారా విస్తరింపబడలేదా? కానీ ఇప్పటి నుంచి విస్తరింపబడుతుంది. ఎంత నమ్ముతున్నారు చెప్దాం ఒకసారి. యేసయ్యా, నా ద్వారా నీ మహిమ ఈ లోకములో విస్తరింపబడుతున్నందుకు స్తోత్రములు. అమ్మ, ఈ మాటలు ఎట్లా చెప్పాలి? పెద్దగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి ఈ మాటలు. ప్రైజ్ గాడ్. అయితే దేవుడు సంఘమును అంత విలువగల సంఘంగా దేవుడు చేస్తున్నాడు. అందుకే ఆయన రాకట్లో దేవుడు ఎంత కొరకు ప్రాణం పెట్టిండు? సంఘం కొరకు ప్రాణం పెట్టిండు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనము, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. సంఘాన్ని కొరకైనా ప్రాణం పెట్టాడు, స్వరక్తం ఇచ్చాడు సంఘం కొరకు. కాబట్టి నీ కొరకు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అమ్మా చెప్తలేరు. సంఘం కొరకే వస్తున్నాడు. భూలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు వస్తలేడు దేవుడు. అందుకే రాకడ చాలా ప్రాముఖ్యం. ఏంటంటే మొదటి రాకడ, ఫస్ట్ రాకడలో సంఘం ఎత్తబడుతుంది మొట్టమొదటిగా. హల్లెలూయా. సంఘము ఎట్లయితే ఎత్తబడుతుంది? ఫ్యాషన్ ఆఫ్ ది సెకండ్స్, కనురెప్పపాటున, ట్వింక్లింగ్ ఆఫ్ ది ఐ, కనురెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది. అందుకే నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ గాడ్. ఇంకోటి, సంఘం ఎత్తబడ్డ గురించి ఎటువంటి సూచనలు పెద్దగా ఇవ్వలేదు. అందుకే మనము మన కొరకు కాకుండా, మన కుటుంబ సభ్యుల కొరకు కాకుండా మనం ఎవరి కొరకు జీవించాలి? యేసు కోసం జీవించాలి. ప్రైజ్. వాళ్ళు మాత్రం ఎత్తబడతారు మొదటి రాకడలో.
ఎవరైతే, అందుకే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఎక్కడ వాళ్ళు సంఘంలో ఉన్నోళ్ళే, బయటవారు కాదు. అన్యులు ఎత్తబడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎవరు బుద్ధిగల కన్యకలు అంటే ఆ రెండిట్లో తేడా ఏంటిది అంటే, సిద్ధులలో నూనె నింపుకొని పోయారు అంటే వారు రెడీగా ఉన్నారు. వాళ్ళు బుద్ధిగల కన్యకలు. అందరూ కునికారు. బుద్ధిగల కన్యకలు పడుకున్నారు, బుద్ధి లేని కన్యకలు పడుకున్నారు. కానీ ఎప్పుడైతే శబ్దం వినపడింది, బ్రైడ్ గ్రూమ్ శబ్దం వినపడింది, ఎవరిది అంటే పెళ్లి కుమార్ శబ్దం వినపడింది. కానీ ఎవరు ఎత్తబడిల్లు? బుద్ధిగల కన్యకలు ఎత్తపడ్డారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దీన్ని బట్టి మనం సిద్ధపడడం ఎంత ప్రాముఖ్యమైంది. ఎవరికి ఎవరో అండి ఆ దినము పిల్ల జాడ తల్లికి తెలియదు, తల్లి జాడ పిల్లకు తెలియదు. పరలోకం పోయినాక ఎవరికి ఎవరమో, ఇక్కడ ఉన్నంతసేపే బ్లడ్ అంతా, ఆప్యాయతలంతా. పరలోకం పోయిన తర్వాత ఎవరికి ఎవరమో. కాబట్టి నువ్వు ఎవరి కొరకు జీవించాలి? యేసు కొరకు జీవించాలి. నా లవ్వర్ కొరకు జీవిస్తానా, నా అన్న కొరకు జీవిస్తానా, నా తండ్రి కొరకు జీవిస్తానా, నా బిడ్డ కొరకు జీవిస్తానా అంటే కుదరదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము సంఘము దేవుడు సిద్ధపడుతున్నాడు. ఓకే, మీరందరూ ఎత్తబడుతారు. అమ్మ ఎత్తబడుతుంటే ఎవ్వరు హల్లెలూయా అంటలేరు అంటే ఎత్తబడాలి లేదా? ఉన్నదా? ప్రైజ్ గాడ్. మరి ఆ మాటలు వస్తా అంటే, ముత్యాలు వస్తా అంటే ఏం చేయాలి? ప్రైజ్ గాడ్, రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. నీకు కష్టాలు వస్తాయంటే ఆమెనంటారా? నీకు బాధ వస్తుందమ్మంటే ఆమెనంటారా? అప్పుడు కాదు, ఇటువంటి మాటలకు ఆమెనని చెప్పాలి. ఎవరు చెప్పడం అవసరం లేదు, మీరే చెప్పాలి. మీరు ఎత్తబడతారంటే గంతులు వేయాలి మీరు, అట్లా ఉండాలి. హల్లెలూయా. ఓకే, డెఫినెట్గా నువ్వు ఎత్తబడతావు. ఎవరు ఎత్తబడతారంటే, ఫస్ట్ ఎత్తబట్టలు ఎవరు అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆయన రక్తంలో కడగబడాలి. బ్యాప్టిజం తీసుకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఇంకోటి, ఎత్తబండికి ముఖ్య ప్రాముఖ్యం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం ద్వారా ఎత్తబడతారు. అయితే నువ్వు సిద్ధపాటు ఉండాలి. నువ్వు సిద్ధపాటు ఎప్పుడు ఉంటావంటే, ఫస్ట్ ఈ ప్రాసెస్ ఉంటుంది కదా. అబ్బాయికి, ఒక చిన్నపిల్లవానికి ఎగ్జామ్ రాపిస్తారు కదా స్కూల్లో, యాన్యువల్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఏం కావాలి? అడ్మిషన్ వేయాలి. ఫస్ట్ సింపుల్ థింగ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఎవ్రీడే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్తే ఏమవుతుంది? నేర్చుకుంటాడు కదా. నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి. ఫైనల్గా లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్ వస్తుంది. ఆయన క్వాలిఫై అయిన దాన్ని బట్టి దానికి మార్క్స్ వస్తాయి. నువ్వు ఈ భూలోకంలో దేవుని కొరకు శ్రమపడిన విధానం బట్టి నీకు అక్కడ బహుమతి ఉంటుంది. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరు ఎత్తబడతారు. ప్రతి ఒక్కరు అంటే ఎవరు ఎత్తబడతారు? ఆయన కొరకు సిద్ధపడి ఉన్నోళ్ళు ఎత్తబడతారు. ప్రైజ్ గాడ్. ఓకే, అయితే ఇక్కడ దేవుడు అంతకంటే ముందే, ఎత్తబడక మునిపే దేవుడు సంఘాన్ని, ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. అందుకే ప్రపంచ ప్రజల యొక్క కన్ను అంతా, ఆ దృష్టి అంతా ఎవరి మీద ఉన్నది? సంఘం మీద ఉన్నది. ప్రైజ్ గాడ్. ఎందుకు అంటే సంఘానికి అంత ప్రశస్తంగా తోడుపెట్టింది ఈ లోకంలో. కాబట్టి నీవు మొట్టమొదటిగా నీవు ఏం కావాలి అంటే దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలి. అమ్మ, ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. ఒకవేళ ఇప్పుడే దేవుని అక్కడ ఎత్తబడతావా? ఒక్కసారి ఒక్క చేయెత్తిళ్ళు, ఇద్దరు, ముగ్గురు. ఇంకా డౌట్ఫుల్ లేదా? నాకు తెలిసి ఉన్నది కావచ్చు. ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇప్పుడే దేవుని రాకడ వస్తే ఎత్తబడతావా? అంటే నువ్వు దేవుని రాకడ ఉంటే నువ్వు ఎత్తబడతలేవు అంటే నువ్వు ఇంకా ఎంత డేంజరస్లో ఉన్నావో ఒకసారి అర్థం చేసుకో. ప్రైజ్ గాడ్. అవునా? కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో ఈ దినం నుండే. నేను ఎవరి కొరకు జీవించా ప్రభా, నేను నీ కొరకు జీవిస్తా. ప్రైజ్ గాడ్. ఓకే, అయితే దేవుడు నిన్ను మహిమలోండి అధిక మహిమలోకి తీసుకెళ్ళాలని దేవుని ఉద్దేశం. ఈ మహిమ పెరిగిన కొలది నువ్వు అంత గ్రేట్గా ఉంటావండి ఈ లోకంలో. అందుకే చూడండి, యేసు ప్రభు ఆ యొక్క రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు రూపాంతరం చెందాడు. ఏం జరిగిందంటే అక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ ప్రకాశం మొత్తం వెలిగింపబడింది. ఆయన బట్టలు కూడా మారిపోయినాయి, బట్టలన్నీ కూడా. అంటే దేవుని మహిమ ఆత్మానుసారంగా మనం ఎంతైతే ఫీల్ అవుతా అంటామో, దేవుని మహిమతో ఎంతైతే నింపబడతా అంటామో, నువ్వు బాహాటంగా అంత గొప్పగా ఈ లోకంలో ఉంటావు. ప్రైజ్ గాడ్. ఇక్కడ
చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రజలు ఏది ప్రాముఖ్యమైందో దాన్ని వదిలిపెట్టి ప్రాముఖ్యం దాని కాని కొరకు పరిగెడుతున్నారు. నీకు ఏది ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు బలంగా ఉండడం ప్రాముఖ్యమైంది. కానీ దీన్ని బయట పెట్టారు, దీన్ని పక్క పెట్టారు. నా కుమారుడు మంచిగా చదువుకోవాలి, నా కుమార్తె ఉన్నత స్థితిలో ఉండాలి, వాళ్ళు మంచి ఇంజనీరింగ్ చేయాలి, వాళ్ళు జాబ్స్ చేయాలి. వాళ్ళు చూడండి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి తర్వాత ఇంకేం జరుగుతుంది, నేను ఇంత సంపాదించాలి రోజుకు, నేను ఈ విధంగా నా బిజినెస్ ఇంత కావాలి. నీ బిజినెస్ని ఆశ్రయించేవాడు దేవుడు, నీ పిల్లల్ని అభివృద్ధి చేసేవాడు దేవుడు. ఆమె చెప్తలేరు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని దేనికి వాళ్ళు చేయాలి, బిజినెస్ చేయాలి, మనం అన్నీ చేయాలి, కానీ సేమ్ టైంలో దేవుని ప్రకారంగా చూసుకోవాలి. చూడండి అమ్మా, ఒక వ్యక్తి చెప్తున్నా, నువ్వు బిజినెస్ చేసుకుంటే ఆహారం తినకుండా నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది. తర్వాత ఏమైపోతుంది అంటే నువ్వే పని చేయకుండా అయిపోతావు. సేమ్ అదేవిధంగా నువ్వు ఆత్మానుసారంగా దేనికి ప్రాముఖ్యమేలో దానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా బాహాటంగా నువ్వు పరిగెడితే ఇది లాస్ అవుతున్నావు కదా. దీన్ని బట్టే కదా మన అంతా ముడిగట్టుకున్నది, దేవుని ప్రకారం బట్టే కదా మనం ముడిగట్టుకున్నది మన జీవితం అంతా కూడా. హల్లెలూయా. నీకు చూడండి, నీకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది. చెప్పాలి, నోరు తెరవాలి. అమ్మ కొంతమంది చెప్తారు, అందరు నోరు తీసుకొచ్చుకోలేదు అయింది. ప్రైజ్ గాడ్. చూడండి, నీకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది. చూడండి, నీకు అభివృద్ధి ఎక్కువ వస్తుంది, నీకు ఐశ్వర్యం ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. నీకు ఘనత ఎక్కువ వస్తుంది, నీకు పేరు ఎక్కువ వస్తుంది, కీర్తి ఎక్కువ వస్తుంది. అంటే ప్రతిదీ కూడా దేనితో ముడి కట్టుకున్నదంటే దేవునితో ముడి కట్టుకున్నది. కానీ నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తావు మరి? చూడండి, ఒక్కసారి మన జీవితము మనం దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నాం మన సార్. అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్ని ఆట సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. అడవి పూలను చూడండి, అవి విత్తవు ఒలుకవు అవి, కానీ దేవుడు వాటిని ఆ విధంగా పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడని చెప్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. కానీ మనుషుడు దేవునికి అవకాశం ఇవ్వక ఆ యొక్క స్ట్రగుల్స్ తోటి, ఆ యొక్క పరిస్థితులతోటి నగలగొట్టబడుతున్నాడు. కానీ దేవునికి అందుకే చూడండి, చాలామందికి ఎందుకంటే చూడండి, చాలామంది జీవితాల్లో దేవుని ఆనందం లేక, దేవుని నిజమైన ఆనందం లేక వాళ్ళ జీవితంలో ఎంత సంతోషంగా ఉండాలో ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే దేవుని ఆనందం ఎట్లా వస్తుంది? ఆరాధన ద్వారా దేవుని ఆనందం వస్తుంది కదా. నీవు లోకంలో నువ్వు మంచిగా ఉండాలంటే దేవుని ఆనందం నువ్వు ఉంటే నువ్వు బలంగా ఉంటావు. ఆరోగ్య ప్రకారంగా ఒక వ్యక్తి ఆరోగ్య ప్రకారంగా బలంగా ఉండాలంటే దేవుని ఆనందం ఉండాలి కదా. యెహోవా యందు ఆనందమే నాకు నూతన బలం నిచ్చున్నది. నీకు నూతన బలం కావాలి అంటే దేవుని సన్నిధి ద్వారా, దేవునితో నువ్వు ఉండే ఆ యొక్క ఫెలోషిప్ ద్వారా నీకు నూతన బలం వస్తూ ఉంటుంది, నూతన ఆనందం వస్తూ ఉంటుంది. కొంతమంది ఏజ్ రాకమునిపై ముసలోళ్ళు గగనపడతారు, కొంతమంది ముసలోళ్ళు అయినా కానీ యమనస్తులు ఎక్కువ ఉంటారు. చూడండి, స్పీకర్స్ చూడండి, ఫారెన్ స్పీకర్స్ చూడండి, వాళ్ళు ఎంత బలంగా ఉంటారు చూడండి. వాళ్ళు ఎందుకు? యెహోవా దేవుని ఆనందం వారికి అది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విధాలుగా దీంతోనే ముడి కట్టుకున్నదండి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని దేవుడు పోషిస్తున్నాడు, సంఘాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే నీవు బాధలలో కృంగిపోయి జీవించడము దేవుని చిత్తం కాదు. పాత వాటిని జ్ఞాపకం చేసుకొని ఇదే నా జీవితం, నేను ఓడిపోయిన దానికి ఉండడము ఇది నీ జీవితం కాదు. ఇది దేవుడు ఎందుకు పిలిచాడు? నేను ఒక పర్పస్తో దేవుని పిలిచాడు, దేవుని ఒక ఉద్దేశం కలిగి దేవుని పిలిచాడు. హల్లెలూయా. అందుకే పాతవి మర్చిపోవాలి మనం, పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటే మంచి వాటిని జ్ఞాపకం చేసుకొచ్చుకోవాలి. ప్రైజ్ గాడ్. కొందరు ఏమనుకుంటే లవ్లో ఓడిపోయి ఇలా జీవితమే అయిపోయింది అనుకుంటారు చాలామంది. ప్రైజ్ గాడ్. గొప్ప తండ్రి ఉన్నాడు మనకు, ఆయన తండ్రి ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ కింద ఏ ప్రేమ నిలవదండి. ఏ ప్రేమ అయినా కానీ ఆశిస్తుంది, కానీ తండ్రి ప్రేమ, యేసుప్రభు ప్రేమ ఆశించకుండా మనకు ప్రాణం పెట్టిండు. హల్లెలూయా. కాబట్టి
ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి మొట్టమొదటిగా. ఒకవేళ ఈ ప్రేమ లేకుండా దొడిస్తాడు ఇది, దేవుని ద్వారా ఎవ్రీథింగ్ పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు సంఘాన్ని ఒక పెళ్లి కుమార్తె వలె దేవుడు సిద్ధపరిచి లోకాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అయితే ఒకటి నువ్వు సిద్ధపడు మొట్టమొదటిగా. అయితే దేవుడు సంఘాన్ని ఇక్కడ లోకానికి చూపించినాడు. అయితే మనము ఈ దినంలో చాలా ప్రాముఖ్యం ఏంటంటే విశ్వాసం గురించి మనం చూసుకున్నాము. విశ్వాసంలో మనం ఇంకా గొప్పగా ఎదగాలంటే ఏం తెలుసా? ప్రేమ, దేవుని ప్రేమ. ఏం ప్రేమ? భౌతిక రీత్యా ప్రేమ ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఆశిస్తుంది. కానీ దేవుని ప్రేమ ఆశించదండి, ఆశించకుండా ప్రేమిస్తుంది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. భౌతిక ప్రేమ ఉంటుంది, వెళ్ళిపోతుంది, కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఈ ప్రేమలో మనం ఎదగాలి, దేవుని ప్రేమ నీలో. అందుకే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, గలతియన్స్ 5:6, అంటే విశ్వాసము నీకు పెరగాలి అంటే దేనితోటి ముడిగట్టుకున్నా అంటే మన ప్రేమతోటే. ప్రేమ చాలా మెయిన్ రోల్ పనిచేస్తుంది విశ్వాసంలో. ఆమె చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక, యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అందేమియూ లేదు, పొందకపోవుట అందేమియూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ ద్వారా కార్యసాధకమైంది. ఏంటిది? విశ్వాసము. అమ్మ చెప్తలేరు ఎవరు? విశ్వాసం. ప్రేమ ద్వారానే విశ్వాసము కార్యసిద్ధి అవుతుందట. ఒక వ్యక్తి విశ్వాసం బలంగా పనిచేయాలంటే మొట్టమొదటిగా ప్రేమ వాళ్ళు పనిచేయాలి. ఏ ప్రేమ పనిచేయాలి? దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో పనిచేయాలి. దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో పనిచేయకుండా నువ్వు విశ్వాసాలు ఎదుగుతావంటే కష్టమండి. అందుకే నీవు ప్రతి ఒక్కరిని క్షమించబడాలి, హృదయపూర్వకంగా క్షమించబడాలి. నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి, నీ సహోదరుని హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి. ఆ యొక్క అభ్యంతరం అనేది ఉంటుంది చూసావా? అభ్యంతర పడేవారు జీవితంలో ఎదగరండి. అభ్యంతర పడేవారు ఎక్కువ ఎదిగినట్టు నేను ఎక్కడ కూడా చూడలే. అభ్యంతరం అనేది నీకు ఒక శత్రువు, దేవుళ్ళు ఎదగకుండా. అందుకే వాక్యం చెప్తుందంటే నీకు ఒక సహోదరునితో కనుక నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే, సరే నాగరాజ్ కమ్ హియర్, కమ్ ఫ్రంట్ రా, సరే ముందు రా, కమ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎగ్జాంపుల్, నాకు ఈ సహోదరునితో నాకు గొడవైంది, లేకపోతే నాకు ఈ సహోదరునితో నాకు ఏమో మా మధ్యలో ఏమో ఒక డిస్కస్ అయింది. చాలామంది లోకల్ ఏం చేస్తారు తెలుసా? ఈయనతో నేను డైరెక్ట్ పోయి మాట్లాడాలి కదా, ఈయనతో డైరెక్ట్గా మాట్లాడక ఈయనతో గొడవైందని అందరూ చెప్తాంటారు. నీ సహోదరుడు నీ ఏదైనా తప్పిదమ్ము చేస్తే ఫస్ట్ పైన గద్దించు, అది దేవుని విధానం. ఆమె చెప్తలేరు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాట్సాప్లో ఈయన నా పట్ల ఈ విధంగా ఉన్నాడు అని ఈయనను బ్లేమ్ చేసి అంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్? అది దేవుని విధానం అది కాదు. దేవుని విధానం ఏంటిదంటే, నాకు ఒక సహోదరునితో కనుక నాకు గొడవ ఇస్తే, సహోదరునితో గొడవ అయితే ఏం చేయాలి? పోయి మరి బ్రదర్కి ఇట్లా అన్నమాట అని ఫస్ట్ పోయి సమాధానం పడాలి, లేకపోతే గద్దించాలి సహోదరుడు అయితే. హల్లెలూయా. అప్పుడు బాగుంటుంది. కానీ థ్యాంక్ యూ, మనం ఏం చేస్తాము, చాలామంది గొడవైందని ఇతరులకు ఆయన నన్ను ప్రాబ్లం చేశాడు, ఆయన నన్ను మోసపుచ్చాడు అని మనం చెప్తా అంటాం. అట్లా సమస్యను పెంచుకుంటున్నావు కానీ సమస్య సర్దుమణిగిపోతలేదు. అందుకే ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యం ఏంటంటే, నీ గనుక ఎవరితోనైనా గొడవ అయితే పోయి వాళ్ళతో మాట్లాడు మొట్టమొదటిగా. అందుకే మనం ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తా అంటే, ప్రేమలో ప్రతి పాపం కడగబడుతుందండి. ప్రేమలో చూడండి, మనం పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రేమలో వాటిని మనం జ్ఞాపకం చేసుకోము. యేసు ప్రభు తండ్రి మనం ప్రేమించిండు, ప్రేమించి ఏం చేశాడు? మన పాపాలు జ్ఞాపకం చేసుకుంటాడా? తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన పాపాలంతా దూరపరుచున్నాడు. మనము మళ్ళీ పాపాలు జ్ఞాపకం చేసుకుంటేనే కానీ తండ్రి మాత్రం మన పాపాలు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. అంత తండ్రి ప్రేమ.
అయితే మనము తండ్రి ప్రేమ మనం తెలుసుకొని మనం ఏం చేయాలి అంటే ఈ లోకంలో ఆ ప్రేమలో ముందుకు పోవడానికి మనం ఇష్టపడాలి. ఎవరం పర్ఫెక్ట్ కాదు, అందరికి కోపం వస్తుంటుంది, అందరికి ఆవేశం ఉంటుంది, అందరము కూడా మిస్టేక్స్ అవుతుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అయితే చాలా ప్రాముఖ్యం ఏంటంటే మనము దేవుని యొక్క ప్రేమలో మనం ముందుకెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్యాటర్న్, ఇది దేవుని విధానం, ఇది ప్రైజ్ గాడ్. కాబట్టి మనం విశ్వాసంలో బలంగా ఎదగాలి అంటే మొట్టమొదటిగా ప్రేమలో ఎదగాలి. ప్రేమ విశ్వాసము చాలా ప్రాముఖ్యం. ఒకటే ఆత్మఫలములు ఎన్ని? 9. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, మంచితనము. చూడండి, విశ్వాసము అనేది చూడండి ప్రేమలో ఉంది, ఆత్మఫలంలో ఉంది. మళ్ళీ విశ్వాసము మళ్ళీ ఎక్కడ ఉంది? ఆత్మవరాలన్నీ 9 చెప్పమ్మా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థత వరము, అద్భుతాలు చేయ శక్తి, తర్వాత నెక్స్ట్ అన్య భాషలకు అర్థం చెప్పు వరము, విశ్వాసము. ఇవన్నిట్లో ఉండిపోయింది. అంటే ప్రేమ ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. అందుకే మనలో 2 పని చేయాలండి. దేవుని శక్తి పని చేయాలి, దేవుని ప్రేమ పని చేయాలి. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, కానీ ఇందులోకి వెళ్ళాలి. మనం ప్రేమను ఇష్టపడాలి, మనం ప్రేమను. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ప్రేమ లేకుండా మనం పోయిన వారం వాక్యం చూసుకున్నాము. నువ్వు ప్రేమలో ఎదగకుండా ఒక వ్యక్తిని క్షమించలేవు. ఒక వ్యక్తిని క్షమించలేకపోతే నువ్వు దేవుళ్ళు ఎదగలేవు. నువ్వు దేవుళ్ళు ఎదగాలి అంటే ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి. పోయిన వారం చూసుకున్నాం కదా, ఒక వ్యక్తి 10,000 దినారాలు బాకీ అట. ఆ రాజు ఆయనను తీసుకొచ్చి చెరసాలలో వేసాడు. అయ్యా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు క్షమించు అని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆయన క్షమించేశాడు. ఇంకో వ్యక్తి 100 దినారాలు బాకున్నాడు. అంటే 100 దినాలు ఎంత తక్కువ, లీస్ట్ అది. క్షమించలేకపోతున్నారు. అందుకే లాస్ట్కి ఏం చేశాడు? వాడిని తీసుకొచ్చి మళ్ళీ పోయి చెరసాలలో అయిపోండి, విడిచిపెట్టని చెప్పిండు. అందుకే మనము చాలా ప్రాముఖ్యత, ప్రేమలో మనం గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమైనా నీ జీవితం జరిగినాయా? వదిలిపెట్టేసాయి, క్షమించేసాయి, వదిలిపెట్టు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే అవి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నువ్వు బాధపడుతుంటావు, నీకు అభ్యంతరం అవుతుంటుంది నీకు. అందుకే చాలా ప్రాముఖ్య ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఇంకెటువంటి ఏంటి తెలుసా అండి? అందరినీ సమానంగా ప్రేమిస్తుందండి. మీరు కానుక లేచినా లేకుండా దేవుడిని ప్రేమిస్తాడు. దశంభాగా లేచినా దశమ లేకుండా దేవుడిని ప్రేమిస్తాడు. నువ్వు అపోస్తులు అయినా, నువ్వు మామూలు విధానమైన దేవుడిని ప్రేమిస్తాడు. సమానంగా దేవుడిని ప్రేమిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క వ్యభిచారంలో దొరికిన స్త్రీ వచ్చింది. దేవుని ప్రేమ, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? ఇతరుల మీద నేరం మోపుతుంది కదా. అట్లని మనము తప్పు చేయడానికి మనం లేవు, మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ఈ లోకంలో ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అయితే కానీ యేసుప్రభు ఒకరి మీద నీవు నేరం మోపుతారు యేసుప్రభు కదా. ఈ వాక్యము మీకంటే ప్రాముఖ్యం నాకు, ఎందుకంటే మొట్టమొదటి నాకు దాగుతుంది. ముఖ్యంగా సంఘములో మనందరి మధ్యలో ప్రేమ ఉండాలి. ప్రైజ్ గాడ్. ఎవరు ఆమె చెప్తలేరు? హల్లెలూయా. అందుకే ప్రేమలో మనం ఎక్కువగా ఎదనికి ఇష్టపడాలి. మనం ఒకరిని ప్రేమిస్తే వారి పాపాలు మనం వదిలేస్తాం. వాళ్ళు మనం తప్పులు చేస్తే వదిలేస్తాం వాళ్ళను. నేనేమైనా ఇబ్బంది పెడితే వదిలేస్తావు నువ్వు, అంతే వదిలేస్తే, దట్స్ ఇట్. పోయిన వారం ఒక సాక్ష్యం చూసుకున్నాం కదా, జాయిస్ మేయర్ను మరి ఒక తండ్రి, నేను ఒక 2 లక్షల మంది ముందు చెప్పినప్పుడు నేను విన్నా, నేను అక్కడ లైవ్లో ఉన్నా. అక్కడ వాళ్ళ తండ్రి రేప్ చేశాడు. ఆమె 8 సంవత్సరాలు ఈమె ప్రేమ ద్వారా ఆయన మారుమనసు పొందాడు. అంటే మనం ఇతరులకు చూపించే ప్రేమ ద్వారా ఇతరులు మారుమనసు పొందుతారు. చెప్పడం మేము పడతాం. అమ్మ గట్టిగా, అమ్మ జీవం గల వ్యక్తులు లెక్క కొట్టాలి. మనం చెప్పండి, ఎట్లా కొట్టాలి? జీవం గల వ్యక్తులను, మన జీవం గల వారిమా, జీవం గల వ్యక్తులమా, చచ్చిన వ్యక్తులమా మనం అట్లా కొట్టాలి. మనం అట్లా చెప్పలు కొట్టాలి. దేవుని కొరకు, ఏ మనిషి కొరకు కాదు, దేవుని కొరకు కొడదాం. అయితే ఇది ప్రాముఖ్యమైనది. కాబట్టి
ఆమె ఆ దినం వాళ్ళ తండ్రికి ఆమెనే బ్యాప్టిజం ఇచ్చిందట. నువ్వు ఇతరులను మనము ప్రేమ పెంచుకోవాలి. ఇతరుల మీద మనము మనుషుల ప్రేమ పక్షపాతంతో కూడింది ఉంటుంది. దేవుని ప్రేమ పక్షపాతం కూడా దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఆశిస్తుంది కానీ దేవుని ప్రేమ ఆశించదు. ఈ ప్రేమను మనం అవలంబించుకోవాలి, అలవర్చుకోవాలి మన జీవితాలు ఈ ప్రేమను. హల్లెలూయా. ఎందుకంటే ఫైనల్గా నెరవేర్చబడేది వాక్యమే కదా. వాక్యం మాత్రమే మన క్రైస్తవ విధానము. దేన్ని బట్టి మన పునాది వాక్యమే. మన పునాది వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఇరుగు పొరుగు వారినో లేదా మనుషులలో నాకైతే ఇష్టం ఉండదు రోల్ మోడల్ తీసుకోవడం. కొందరు మనుషులు దైవసేవకులు రోల్ మోడల్ తీసుకోండి నీ ఇష్టం. కానీ ఇంకా వాక్యాన్నే రోల్ మోడల్గా నేనైతే వేసుకోవడం రోల్ మోడల్ తీసుకుంటే బెస్ట్ అని అనుకుంటా. హల్లెలూయా. అయితే వాక్యమే మనకు అల్టిమేట్ వాక్యమే మనకు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, నేను మీ రుణములను క్షమించినట్టు మీ రుణస్తులను మీరు క్షమించండి కదా. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే మన ఇతరుల పాపాలను ఆర్ట్ఫుల్గా క్షమించండి. నేను ఎవరైనా బాధ పెట్టిలా, నిజంగా నేను బాధ పెట్టిలు కావచ్చు, అయినా క్షమించు. ఎందుకంటే దేవుని విధానం. యేసుప్రభే సృష్టికర్తనే భూలోకానికి వచ్చిండు. వాళ్ళ శారీరకంగా వాళ్ళ అక్కడనే ఆ ప్రజల మధ్యలో పుట్టాడు. ఆయననే న్యూడ్గా ఎట్లా క్రాస్ చేశారు, ఎట్లా ఆ యొక్క సిలువ వేశారు, బట్టలు లేకుండా. క్రీస్తు ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని చెప్తున్నారు. యేసు వాళ్ళందరినీ క్షమించాడు. నేను మిమ్మల్ని క్షమించినట్టుగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి. అమ్మ ఒక్కదే ఆమె ఇద్దరు అన్నారు అంతే. ఈ మాటలు ఇష్టం అనిపించలేవు అని నాకు అర్థమవుతాను. మీరు ఒకరికి క్షమించలేకపోతే అమ్మ ఎదలేదు దేవుల్లో. ఇట్స్ అ ఫ్యాక్ట్, వెరీ ఫ్యాక్ట్. నేను నా స్టోరీ చెప్పుకుంటా వినండి. బైబిల్ కాలేజీలో ఒక స్టోరీ జరిగింది నాకు. ఏదో గొప్ప చేయడానికి చెప్తలేను. నేను బైబిల్ కాలేజ్ చేసినప్పుడు ఒక బ్రదర్ నన్ను భయంకరంగా తిట్టాడండి. నేను ఒక మాట చెప్పిన ఆయనతోటి, నువ్వు ఎందుకు పక్షపాతం చూపించినావు అని చెప్పిన. అంటే ఆ మాట ఓర్చుకోలేక భయంకరంగా తిట్టాను నన్ను. నేను తల వంచుకొని వెళ్ళి వచ్చిన అక్కడ నుండి. నెక్స్ట్ కొన్ని రోజులకే ఫాస్టింగ్ ప్లేస్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవుతలేడు. మా ఇద్దరికే కాదు, అక్కడ చాలామందికి కూడా వారి మధ్యలో లోపల జగడాలు ఉన్నాయి. నిజంగా సంఘం ఇట్లా నడవాలి. సంఘంలో చాలామంది ఎట్లా రావాలి, ఉదయపూర్వకమైన హార్ట్తో రావాలి. కోపాలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని చాలా సంఘాలు. మన సంఘం ఎక్కలేదు. మన సంఘాన్ని పెట్టుకుంటే దేవుని మహిమ జీవితం అంత సంఘాన్ని అంతా కూడా గట్టిగా హల్లెలూయా. నిజంగా హార్ట్ఫుల్ వ్యక్తులు మీరు, చాలా దారుణమైన వ్యక్తులు. హల్లెలూయా. అయితే దేవుడు సార్తో దేవుడు మాట్లాడాడు. ఒకరి మధ్యలో ఒకరు అండర్స్టాండింగ్ లేదు. మీరు సమాధానం పడండి ఇప్పుడే అంటే చాలామంది సమాధానం పడ్డారు. ఆయన నన్ను అన్నాడా, నేను ఆయన అన్నానా? ఆయన నన్ను అన్నాడు కదా, ఆయన వస్తలేడు. నేనే పోయి భయ్యా నన్ను క్షమించని చెప్పిన. ఆ చెప్పిన కాబట్టి ఇట్టున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అప్పటి నుండి తగ్గించుకునే మనసు, ప్రతి విషయంలో తగ్గించుకునే మనసు వస్తుంది. ఇక ఆ మనసుని నెరవేర్చి ఆ మనసుని అలవర్చుకున్నాను. నేనే చేసింది కరెక్ట్ కదా. నేనంటే వట్టి చిన్న మాట అంటే నన్ను కోబడినాను నేనంటే నేను ఇంత స్థితిలో ఉండకపోయేటోడిని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి మనము ప్రేమ తర్వాత అయినా నేను అత్తుకున్నాం, ప్రేమలో ముందుకెళ్ళాం. అంటే నీ సహోదరునితో ఏమో కనుక నీకేమైనా ఉంటే సమాధాన పడు. ప్రైజ్ గాడ్. ఇంకో చెప్పాలనా, నువ్వు అప్పటి వల్ల సమాధాన పడతావు కదా, నీ జీవితంలో గొప్ప మేలు చూస్తారండి. చాలా గొప్ప మేలు చూస్తారు. హల్లెలూయా. అందుకే నేను ఏం తెలుసా, ఒకళ్ళు నాకు ప్రైజ్ చెప్పాలి, నేను చూడా చెప్తానా చెప్పని నేనే చెప్తా. నా మనసుకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ గురించి బాధపడే అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళ నా మనసుకు కదా, అవునా కదా? అది ఆ విధంగా మనం ఉండాలండి. ప్రేమలో మనం ఎదగాలి. ఎందుకంటే దేవుని బట్టి మనం మనుషులను ప్రేమించాలి. ఐ మీన్ మనుషుల ప్రకారంగా మనం మనుషులను చూస్తే వారి తప్పిదాలే గుర్తొస్తాయి. వారిని బట్టి నేను చూస్తా అంట. కానీ దేవుని ప్రేమను బట్టి చూస్తే, దేవుని ప్రేమ ప్రకారంగా నేను వారిని చూస్తాను కాబట్టి వారి తప్పిదాలు నాకు గుర్తున్నాయి, నాకు కనబడాయి. అందుకే పట్టబడ్డ స్త్రీ అందరేమో వ్యభిచారం లెక్క చూసి